తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. మకర రాశి వారికి ఈ మే మాసం అంతా ఎలా ఉండబోతోంది సార్? మకరం వారికి కనుక చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి శని 3వ భావంలో కుజుడితో కలిసి ఉన్నాడు. పరాక్రమ స్థానంలో మరొక పరాక్రమ గ్రహంతో 3లో ఉన్నప్పుడు ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, ధైర్యంగా ఏ పని చేయాలన్నా తెలియని ఒక మొండి ధైర్యం ఒకటి వస్తుంది. ప్రదేశాలు మారుతారు కూడా. కొంచెం కమ్యూనికేట్ చేసేటప్పుడు ఏదైనా వివాదాస్పదమైనటువంటి కమ్యూనికేషన్స్ చేయడం అనేటువంటిది జరుగుతుంది చెప్పాలంటే. ఓకే, ఇక మరొక విషయం ఏంటంటే చతుర్థ భావంలోకి రవి ఉన్నాడు కాబట్టి ఈ మాసంలో ప్రధానంగా మొదటి 14 రోజులు కూడా ఏదైనా గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల కోసం చేసే కోర్సెస్ ఫలిస్తాయి చెప్పాలంటే. సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా మొదటి 2 వారాలు చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే గురువులతో తెలియని శత్రుత్వాలు ఏర్పడుతుంటాయి, అది ఒక్కటి కొద్దిగా చూసుకోవాలి, అది ప్రధానంగా చూసుకోవాలి. అండ్ తాతగారు ఆస్తి సంబంధించినటువంటి విషయంలో మకరం వారు కాస్త జాగ్రత్త వహించాలి. ఎందుకంటే అష్టమంలో కేతు ఉన్నాడు. అష్టమం అనేటువంటి తాతగారు ఆస్తిగా చెప్తూ ఉంటాం. అయితే ఎవరికైనా జన్మజాతకంలో గనక అష్టమ స్థానంలో పాపగ్రహాలు ఉంటేనేమో తాతగారి ప్రాపర్టీ వీళ్ళు తీసుకోకూడదు, తీసుకుని అమ్మేసి ఇంకోటి కొనుక్కోవాలి. అలాగే 12వ స్థానంలో ఏదైనా పాపగ్రహాలు ఉన్నాయి, ఆ మహాదశలు నడుస్తున్నాయి, అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో తండ్రి నుంచి వచ్చిన ఆస్తిలో ఉండకూడదు వీళ్ళు. తండ్రి లేనప్పుడు విషయం నేను మాట్లాడుతున్నా, కలిసి రాదు. తండ్రి ఉన్నప్పుడు వేరు, ఆయన దగ్గర మనం ఉంటున్నాం. కానీ ఒకసారి తండ్రి గతించారు, 12వ స్థానం పాడైంది, ఆ మహాదశలు నడుస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో తండ్రి ఉన్న ఇంట్లో ఉంటే, అంటే తండ్రి ఇచ్చిన ఇంట్లో తండ్రి ఆస్తిలో ఉంటే వీళ్ళకి కలిసి రాదండి. పాడైపోయింది కదా అక్కడ, పాడైపోయిన దాంట్లో నువ్వు వెళ్ళి ఉంటున్నావు. అంటే ఆగిపోయిన కారులో కూర్చొని ఎంత ఎప్పటికి ప్రయాణం చేస్తుంది, అక్కడే ఉంటాం కదా, అక్కడే ఉంటుంది వాళ్ళ లైఫ్ అంతా కూడా. మీరు ప్రాక్టికల్గా కొన్ని వేల జాతకాలు చూసి చెప్పిన విషయం. సో అదొకటి, కాబట్టి ఇది ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. ఈ ఫ్యాషన్ రంగాలు, సినిమా రంగాల్లో ఉండేటువంటి వారికి మొదటి 2 వారాలు మంచి అనుకూలత ఉంటుంది. ఉద్యోగం కోసం వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఏదైనా టీచింగ్ కోర్సెస్ లాంటివి వాటిలో జాయిన్ అవ్వడానికి కూడా అనుకూలత ఉంటుంది. స్త్రీ మూలకంగా కొంత సపోర్ట్ లభిస్తుంది ఉద్యోగం రావడానికి వీరికి చెప్పాలంటే. గవర్నమెంట్ జాబ్స్లో ఉండేటువంటి వారు వాళ్ళ కోర్సెస్ అంటే ఒకసారి చూడండి, వాళ్ళకి ఏదైనా అలాట్ చేస్తుంటారు కొన్ని ఇల్లులవి, అలాంటివి వీళ్ళకి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చెప్పాలంటే. అయితే వీళ్ళు అగ్రిమెంట్స్ ఏవి కూడా శని మంగళవారాలు చేయకూడదు. పర్టికులర్గా అగ్రిమెంట్స్ ఆన్లైన్ ద్వారా వచ్చే కొన్ని ఉంటాయి కదా బిజినెస్లు. 2వ స్థానంలో రాహు ఉన్నందుకు ఆన్లైన్ బిజినెస్కి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. వీరికి 5మ స్థానంలో శుక్రుడు ఉన్నందుకు అమ్మవారి ఉపాసన సంబంధించినటువంటివి, ఇప్పుడు శ్రీ విద్య లేకపోతే శ్రీచక్ర ఆరాధన నేర్చుకుంటూ ఉంటారు, లేకపోతే లలిత చేసుకోవడము, లక్ష్మీ ఆరాధన చేసుకోవడము, అమ్మవారి యొక్క ఆరాధన రాత్రి సమయంలో అంటే 7 దాటిన తర్వాత, ఇంకా కొంతమంది 9 గంటలకు మొదలు పెట్టమని చెప్తారు, 9, 10, 12 గంటలకు చేస్తారు నిశీత కాలంలో. కాబట్టి అలాంటివి చేయడం, అమ్మవారి ఆరాధన చేయడం, అందులోనే ముఖ్యంగా తెల్లటి పుష్పాలతో అమ్మవారిని ఆరాధించడము, విభూతితో ఈశ్వరుని ఆరాధించడము చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది వీరికి. మంచి మాసంగానే కన్సిడర్ చేయాలి. చిన్న విషయాలు. ఇంకోటి ఏంటంటే వీళ్ళ సంతానానికి కూడా ఏదైనా కళా సంబంధించిన నేర్చుకోవడానికి 5మంలో శుక్రుడు ఉన్నాడుగా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే వీళ్ళ జాతకంలో ఉండే గోచారంలో శుక్రుడు 5మంలోకి ఎంటర్ అయినప్పుడు పిల్లలకి కళల మీద ఆసక్తి కలగడం, వీళ్ళ సంతానం కోసం చేసే ప్రయత్నం సక్సెస్ అవ్వడము, వీళ్ళ కళారంగ సంబంధంగా ఉద్యోగ అవకాశాలు రావడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. బట్ ఏదైనా కూడా ఫైనల్గా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం అన్ని విధాలా ఉత్తమం. సార్, బంగారం అనేది హాట్ టాపిక్ గానే ఉంది ఎప్పటికప్పుడు. ఈ హెచ్చు తగ్గులు అవి చూస్తూనే ఉన్నాం కాబట్టి అసలు ఏ రాసుల వాళ్ళకి బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం అనేది మే మాసంలో ప్రత్యేకంగా? ఎందుకంటే తర్వాత ఇప్పుడు అధిక జ్యేష్టం ఉన్న తర్వాత జ్యేష్టం, తర్వాత పెళ్లిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది శ్రావణంలో, కాబట్టి ముందు నుంచి అన్ని ప్రిపరేషన్ లో ఉంటారు కాబట్టి ఎంతో కొంత కొంటారు బంగారం. ఏ రాశుల వాళ్ళకి అనుకూలించే పరిస్థితి ఉంటుంది సార్ బంగారం? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు గోల్డ్ ఇంత ఫ్లక్చువేట్ అవుతుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. గోల్డ్ కి కారకమైన గ్రహాలు జూపిటర్ అండ్ సన్ అండి. ఎందుకంటే మీరు చూస్తే పురాణాల్లో కూడా సెమంతకు మనం ఎవరిచ్చారు? సూర్య భగవానుడు. గోల్డ్ కి మనకి గురుగ్రహం మెయిన్. జూపిటర్ నుంచే మనకి గోల్డ్ వచ్చింది యాక్చువల్ చెప్పాలంటే, భూమి మీదకి రావడం కూడా. ఓకే, అందుకే ఇప్పుడు చూడండి, మీనరాశిలో ఎప్పుడైతే శని ఎంటర్ అయ్యాడో, సింహరాశిలోకి ఎప్పుడైతే కేతు జరుగుతుందో, మీరు చూడండి 2 గ్రహాలు ఎప్పుడైతే ఇందులో ఉన్నాయో అసలు ఎప్పుడు చూడనంత ఫ్లక్చువేట్ గానే అవుతుంది.
కాకపోతే ఎప్పుడైనా సరే గోల్డ్ పర్సనల్ చార్ట్లో తీసుకుంటే ఎవరు కొనాలి అంటే గురువు రవి బాగున్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా మంచిది. బాగోవడం అంటే ఏంటి సార్ మరి? అంటే పాపగ్రహాల మధ్యన ఉండకూడదు, గురువు కానీ రవి కానీ ఆ యొక్క రాసుల్లో పాపగ్రహాలు ఉండకూడదు, పాప కర్తెల్లో ఉండకూడదు, వాటికి వచ్చే పోర్ట్ఫోలియోస్ మంచి మంచి గ్రహంతో కలిసి ఉండాలి. ఓకే, అప్పుడు వాళ్ళు 100% గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, వాళ్ళకి ఖచ్చితంగా లాభం వస్తుంది. ఇవి పాడైన వాళ్ళు అంటే కొద్దిగా పాడైంది గ్రహాలు ఏమవుతుంది, కొంచెం అనుకున్నంత రేట్ రాదు, తక్కువ రేట్ వస్తుంది. కానీ పూర్తిగా పాడైతే మాత్రం వీళ్ళు కొన్న రోజు నుంచే తగ్గడం స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి అర్థం కాదు ఇదేమిటి 180 దగ్గర కొన్నాను 150కి వచ్చింది ఏమిట్రా అనిపిస్తుంది 4 రోజుల్లోనే. సో వాళ్ళ బ్యాడ్ లక్ అనమాట. సో ఈ పర్టికులర్ అంశం చూస్తూ ఇన్వెస్ట్మెంట్ స్థానంలో పాపగ్రహాలు లేనప్పుడు ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎనీ ఇన్వెస్ట్మెంట్ స్థానం ఏది? 12వ స్థానం. 12వ స్థానము వాళ్ళ జన్మజాతకంలో 12వ భావాధిపతి మీద గోచారం ఏదైనా పాపగ్రహం వచ్చిందో చెక్ చేసుకోవాలి. ఇవి ప్రధానంగా రూల్ అనమాట. బట్ ఇవి తెలియవు. ఒకసారి ద్వాదశ రాశుల్లో ఎవరికైతే బెటర్ సార్ ఇన్వెస్ట్ చేయడానికి? అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ స్థానంలో శుభగ్రహాలు ఏ రాశులకు ఉన్నాయి చెప్తే మిథున రాశి వారికి ఉంది, 12లో శుక్రుడు ఉన్నాడు. కర్కాటకం వారికి 12లో గురువు ఉన్నాడు. నెక్స్ట్ దాని తర్వాత శుక్ర గురువులు వస్తున్నారు, దానిలోనే శుక్రుడు వచ్చి జాయిన్ అవుతున్నాడు. అండ్ 12వ స్థానం ఇంకా ఏ రాశి వారికి బాగుంది అంటే వృశ్చికం వారికి బాగుంది. ఎందుకంటే 12th లార్డ్ ఈజ్ ఇన్ 7th హౌస్లో ఓన్ హౌస్లో వెళ్ళి కూర్చుంది వృశ్చికం వారికి చెప్పాలంటే. అండ్ కర్కాటకం వారికి కూడా 12వ స్థానంలో శుక్ర గురువులు ఉన్నారు. మంచిదే. సో వీళ్ళకి మనం చెప్పొచ్చు ఇన్వెస్ట్మెంట్. బట్ ఏంటంటే నేను ఇందాక చెప్పినటువంటి ఆ ఫార్ములా మాత్రం ఖచ్చితంగా వాడాలి. ఓకే, మేషం వారికి పాపగ్రహాలు ఉన్నాయి మరి 12th హౌస్ లో, వాళ్ళు ఇన్వెస్ట్ చేయకుండా ఉంటే బెటర్ అంటారా? చేయకపోవడమే మంచిది. ఒకవేళ చేయాలనుకుంటే లాంగ్ టర్మ్ చేసుకోవాలి, కానీ అది కూడా కుజుడు మారిపోయిన తర్వాత షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అసలు పనికిరావు. ఓకే, అంటే లాంగ్ టర్మ్ ప్లానెట్ ఎప్పుడైనా 12లో ఉన్నప్పుడు, శని ఉన్నప్పుడు, అది గోచారంలో అయినా రాశిచక్రంలో అయినా వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో సంవత్సరంలోనో 3 నెలల్లోనో సాయంత్రం కల్లా డబ్బులు వచ్చేస్తాయని చేయకుండా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అంతలో 3 ఇయర్స్ పోనీ కనీసం 3 ఇయర్స్ మినిమం 3 ఇయర్స్ పెట్టుకోవాలి. అప్పుడే గ్రోత్ అనేది ఖచ్చితంగా కనబడుతుంది అక్కడ వాళ్ళకి, లేకపోతే కనబడదు. మధ్యలో ఎక్కడో ఫ్లక్చువేట్ అవ్వని తీసేసి నష్టపోతారు వీళ్ళు. గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇంత ఇంపాక్ట్ ఉండటానికి వార్ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అని చెప్పుకోవచ్చు సార్. వార్ పరిస్థితి ఏంటి సార్? ఒక పక్క చర్చలు జరుగుతూ ఉన్నాయి, మరి సానుకూలంగా ఉంది అని ఒక దేశం ఆల్రెడీ చేశారు, ఇవేమీ ఫలించవని చెప్పారు. మీరు స్పష్టంగా చెప్పాము ఆ రోజు. ఫలిస్తాయని చెప్పండి సార్, కొంచెం శాంతి కావాలి సార్. ఫలించాలని ఉంది కానీ గ్రహాలు అలా లేవండి. గ్రహాలకు అది లేదు, గ్రహాలు ఫలించేలా. రాజు కానీ ఇప్పుడు ఈ సంవత్సరం నవనాయకుల్లో రాజు మంత్రి వీళ్ళందరూ డిఫరెంట్ గా ఉన్నారు. ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే శని కుజుడి నుంచి దూరం వెళ్ళిపోతే తగ్గదు. ఎందుకంటే కుజుడు ఓన్ హౌస్ లోకి వెళ్ళి మంత్రి కుజుడు అయ్యాడుగా, ఇంకా పెరుగుతాయి. అందుకే జలమూలకంగా సునామీలు అనుకోండి, భూకంపాలు అనుకోండి, జలరాశుల్లోనే ఈ 2 గ్రహాలు ఉన్నందుకు ఈ జల సంబంధమైన యుద్ధాలు రావడం ఇవన్నీ అందుకే మనం అక్కడ ప్రిడిక్ట్ చేసాము. అట్లా ఆంక్షలు కూడా వాళ్ళు అలాగే పెడుతున్నారు. అవునండి, మీ నౌకలు వెళ్ళడానికి మా పర్మిషన్స్ తీసుకోవాలి, ఇట్లాంటివన్నీ పెడుతూ ఉన్నారు. ఎందుకంటే జలం మూలంగానే యుద్ధం వస్తుందని చెప్పాను అప్పట్లో ఒకసారి. అదే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది నన్ను అడిగితే ఇది ప్రపంచ యుద్ధమేనండి. ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నాయి ప్రపంచ యుద్ధం. ఇండియా కూడా ఇన్వాల్వ్ అవుతుంది, ఉంది కానీ ఇండియా కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఇండియా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి వస్తుంది. మారాలి ఈ గోచారం అంటే. మరి కుజుడు వృషభంలోకి వస్తే సెట్ అవుతుందని అనుకోవచ్చా సార్? కుజుడు వృషభంలోకి వస్తేనా ఇంకెప్పుడు సెట్ అవుతుంది సార్? ఎందుకంటే ఇది 1 year ఉందండి, ఇది 1 year ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరానికి అధిపతి గురువు అయితే మంత్రి కుజుడు కదా, అంటే ఆలోచన విధానం. సైన్యాధిపతి చంద్రుడు అంటే ఏంటి, ఇప్పుడే ఆపేస్తున్నాను, చర్చలు జరుగుతున్నాయి అంటే గంటలో ఇక్కడ బాంబు పడింది అంట. ఇదేమిటి మరి చర్చలు దేని జరుగుతున్నాయి, బాంబు మీద గీసాడు, గొడవలు. అస్సలు అంటే స్థిమితం లేనటువంటి వాడు సేనాధిపతి అయ్యాడు, ఆలోచనాకారకుడు కుజుడు అయ్యాడు, రాజు గురువు అయ్యాడు. కానీ గురువు బయటికి ఒకటి నేను అన్ని ఆపేస్తున్నా అంటే ట్రంప్ వెనక నుంచి బాంబు వేస్తుంటాడు. అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనం ప్రజలుగా మన జాగ్రత్తలో మనం ఉండాలి. అసలు నేనైతే వద్దనే జరగకూడదని కోరుకుంటాం ఎవరైనా కానీ పరిస్థితులు అలా లేవని నా ఉద్దేశం. ఎక్కడో యుద్ధం జరుగుతోంది మనకేంట్లే అనుకోవటానికి లేదు, ఎక్కడ జరిగినా అది ఇంపాక్ట్ యావత్ ప్రపంచం మీద. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం అంతా ఒకటైందండి, ఇంతకుముందు వేరు. ఇంతకుముందు ఇంత ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కానీ మనిషి వేరే దేశాలకు వెళ్ళి బ్రతకడం కానీ ఉండేది కాదు. ఎక్కడున్నవాడు అక్కడే బతికూడదు, ఏ ఊర్లో కూడా ఆ ఊర్లో ఉండవు. ఇప్పుడు అలా కాదు, ఊర్లు దేశాలు అన్ని కలిసిపోయాయి, ఒకటైపోయాయి. సో విశ్వశాంతి కోసం ఏ ఆరాధన చక్కగా అందరూ చేయాలి సార్? చండీ ఈజ్ ది బెస్ట్ రెమెడీ.
చండీ విష్ణు సహస్రనామాలు చేసుకోవడము ఇవి అన్నిటికంటే ఉత్తమం. చాలా చక్కగా తెలియజేశారు సార్. ద్వాదశ రాశులకి కూడా మే మాసంలో అన్ని రాశులకి సంబంధించి తెలియజేశారు కాబట్టి అందరూ ఆ విషయాల్ని పరిగణలోకి తీసుకుని ఖచ్చితంగా దేవతారాధనతో ఈ మాసం అంతా కూడా ప్రతి ఒక్కరికి సుఖంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్కారం. శ్రీమాత్రే నమః.